ఎటకారంగా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోండి. యవనస్తులారా, మీరు యవనంలో చెమట పట్టేలాగా కష్టపడండి, ఏదో ఒకటి ఆడండి. మీ మిడిల్ ఏజ్ స్ట్రాంగ్గా ఉంటుంది. మిడిల్ ఏజ్ వారులారా, మీ డైట్ రిస్ట్రిక్షన్ తీసుకుని చక్కగా నడవండి, కనీసం మీ వృద్ధాప్యంలో ఉపయోగపడుతుంది. లేకపోతే ఇంకెప్పుడు వాళ్ళ మీద ఆధారపడి ఇంత చదువుకున్న నడిచే దారి వారికి భయంకరంగా కనబడును. అంతేనా? ఎంత చిన్న గుంట కూడా పెద్ద లోయలా కనబడుద్ది, ఎంత గుట్ట కూడా మౌంట్ ఎవరెస్ట్లా కనబడుద్ది. ఒక ఫ్లోర్ ఎక్కాలంటే ఇంకా అది హెర్క్లెస్ టాస్క్ అయిపోద్ది. దాన్ని మనం జయించాలి. మనం ఈ బైబిల్లో ఈ జ్ఞానం అంతా మనకి ఎందుకు చెప్పాడంటే వాటిని మనం జయించాలా. అవర్ ఓల్డ్ ఏజ్ షుడ్ బి హెల్దీ, అవర్ ఓల్డ్ ఏజ్ షుడ్ బి హోలీ, అవర్ ఓల్డ్ ఏజ్ షుడ్ బి హ్యాపీ. ఎప్పుడు టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. అబ్రహాముని దేవుడు ఏ వయసులో పిలిచాడు? గట్టిగా, అట్ ద ఏజ్ ఆఫ్ 75. పిలిచిన దగ్గర నుంచి కుంటుతూ ఇబ్బంది పడుతున్నాడా? సొదొమ మీదకి అటాక్ చేసిన రాజులను జయించి రక్షించాడు, వాళ్ళని యుద్ధ వీరుడిగా జీవించాడు. మోషేని ఏ వయసులో పిలిచాడు దేవుడు? అట్ ద ఏజ్ ఆఫ్ 80, 80 సంవత్సరాలు. వాళ్ళదంటే ఆ పురాతన వయసులో వాళ్ళు ఎక్కువ కాలం బతికారండి. వాళ్ళని తీసేయి. దానియేలు ఏ వయసు వరకు బతికాడు? 80+. మనకులాగే నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఇప్పుడు చాలా ఈజీగా 80 సంవత్సరాలు బ్రతికేస్తున్నారు. అలాగే దానియేలు గారు కూడా బతికారు. కానీ 80 సంవత్సరాల వరకు దానియేలు ఎలా ఉన్నాడు చెప్పండి? ఈవెన్ 80+లో సింహాల బోన్లోకి వెళ్ళాడు. చాలామంది అనుకుంటారు దానియేలు గారు మంచి యవనంలో సింహాల బోన్కి వెళ్ళారు అనుకుంటారు. కాదు,